హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా బోట్ నెక్ డిజైన్ అన్నది నెట్ క్లాత్ అన్నది త్రీ ఉన్నాయండి. ఏ విధంగా వేయాలి కుట్టాలన్నది చూపిస్తాను. చూడండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం 3 కట్ చేసుకుంటాం కదండి. బోట్ నెక్ డిజైను పైన నెట్ వస్తుంది, మధ్యలో ఉన్నది సాటిన్ అన్నది వస్తుంది, అడిగిన అన్నది లైనింగ్ అన్నది వస్తుంది. మనం కరెక్ట్గా అన్నది గుర్తుపెట్టుకుని అన్నది పెట్టుకోవాలి. పైన మనం నెట్ క్లాత్ పెట్టుకోవాలి, అడిగిన సాటిన్ పెట్టుకోవాలి. బాగా పైన రివర్స్ చేయడం కోసం బాగా పైన లైనింగ్ అన్నది పెట్టుకోవాలి. ఇలా లైనింగ్ అన్నది పెట్టుకుంటే కనుక మనకి బాగా కుట్టడానికి చాలా వీలుగా ఉంటుంది, ప్లస్ తిప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. మనం మర్చిపోయి కానీ పెట్టేస్తే కనుక కష్టం అవుతుంది, మళ్ళీ కుట్లు అవి విప్పాలి. అలా కాకుండా పైన అన్నది లైనింగ్ పెట్టాలి, అడిగిన నెట్ బాగా అడిగిన అన్నది సాటిన్ అన్నది పెట్టాలి. సాటిన్ మధ్యలోకి అన్నది వస్తుంది. ఇలా అన్నది మనం రివర్స్ చేసుకుంటే కనుక మనకి చాలా బాగున్నది వస్తుంది బోట్ నెక్ డిజైను. ఇలాంటి నెట్ డిజైన్స్ వచ్చినప్పుడు మనం పైపింగ్ కన్నా ఎక్కువ ఫోల్డ్ చేసి తిరిగేసేస్తే కనుక మనకి ఈజీగానే అయిపోతుంది, నీట్గా అన్నది ఉంటుంది. మనం ఇక్కడ కార్నర్స్ ఉన్నావు కదా, రెండు ఒకే దిక్కున సమానంగా ఈక్వల్గా వచ్చేటట్టు అన్నది మనం పెట్టుకోవాలి. అలా పెట్టుకోకపోతే ఫినిషింగ్ అన్నది పోతుంది. అందుకోసం ఇలా అన్నది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే కనుక మనకి చాలా బాగుంటుంది. మీకు మధ్యలో పిక్ అన్నది యాడ్ చేస్తాను, ఎలా వచ్చిందన్నది కూడా. లాస్ట్లో ఉన్నది బ్లౌజ్ అన్నది ఎలా రెడీ అయిందన్నది పిక్ కూడా పెడతాను మీకు. ఇలా అన్నది రివర్స్ చేసుకుంటే కనుక మనకు చాలా బాగుంటుంది. చాలా సులువుగా అన్నది ఇలా కట్ చేసుకుని అక్కడక్కడ చిన్న టక్స్ అన్నవి ఇచ్చుకుంటే కనుక మనకి బ్యాక్ పార్ట్ అన్నది రెడీ అయిపోతుంది. మనం చాలా ఈజీగా అన్నది చేసుకోవచ్చండి. కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి కనుక మనం చేస్తే సరిపోతుంది. ఒక్కోసారి నేను కూడా చాలాసార్లు అలాగే చేశాను, తేడా పెట్టేసి దాన్ని మళ్ళీ ఇప్పి మళ్ళీ కుట్టడం అంటే మనకి క్లాత్ అనేది పాడైపోతుంది. అలా పాడైపోకుండా ముందే మనం కరెక్ట్గా పెట్టుకుంటే కనుక ఎటువంటి ఇప్పవలసిన అవసరం లేకుండా అన్నది అయిపోతుంది. ఇప్పుడు నేను టర్న్ అన్నది చేసుకుంటున్నాను. టర్న్ చేసుకుని మనం దానిపైన ఒక స్టిచ్ అనేది వేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అన్నది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. మనం కార్నర్స్ దగ్గర అన్నది సూది అన్నది కిందకి దింపి మనం స్టిచ్ అన్నది వేసుకోవాలి. అలా స్టిచ్ వేసుకుంటే కనుక మనకి ఫినిషింగ్ అన్నది ఎక్కడ పోకుండా ఉంటుంది. లేకపోతే మామూలుగా కుట్టేస్తే కనుక ఫినిషింగ్ అయితే మిస్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం దానిపైన కదలకుండా అన్నది లైనింగ్ అన్నది ఇలా స్టిచ్ అన్నది వేసుకుంటే మనకి